విశాఖలో భారీ మోసం వెలుగు చూసింది. ప్రజల నుంచి పెట్టుబడుల పేరుతో భారీ మోసానికి పాల్పడింది ఓ కుటుంబం. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు కాజేశారు. సుమారు 6.5 కోట్లు డిపాజిట్ల రూపంలో వసూలు చేసినట్టు సమాచారం. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తామని నమ్మబలికి వచ్చిన లాభాల్లో 50% వాటా ఇస్తామని చాలా మందిని ముంచేశారు. చెప్పిన టైంకి లాభాలు ఇవ్వకపోగా అసలు డబ్బులు కూడా తిరిగి ఇవ్వకుండా తప్పించుకు తిరిగారు. చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించారు బాధితులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పియ్యంపాలెం పోలీసులు సూర్యనారాయణమూర్తి, ఆయన భార్య త్రిపుర సుందరి, వాళ్ల కుమారుడు భగవత్ వెంకట వినోద్, కోడలు గాయత్రిని అరెస్ట్ చేశారు. విశాఖలో భారీ మోసం వెలుగు చూసింది. ప్రజల నుంచి పెట్టుబడుల పేరుతో భారీ మోసానికి పాల్పడింది ఓ కుటుంబం. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు కాజేశారు. సుమారు 6.5 కోట్లు డిపాజిట్ల రూపంలో వసూలు చేసినట్టు సమాచారం. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తామని నమ్మబలికి వచ్చిన లాభాల్లో 50% వాటా ఇస్తామని చాలా మందిని ముంచేశారు. చెప్పిన టైంకి లాభాలు ఇవ్వకపోగా అసలు డబ్బులు కూడా తిరిగి ఇవ్వకుండా తప్పించుకు తిరిగారు. చేసేదేం లేక పోలీసుల్ని ఆశ్రయించారు బాధితులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పియ్యంపాలెం పోలీసులు సూర్యనారాయణమూర్తి, ఆయన భార్య త్రిపుర సుందరి, వాళ్ల కుమారుడు భగవత్ వెంకట వినోద్, కోడలు గాయత్రిని అరెస్ట్ చేశారు.